కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన భారీ పేలుడుకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాము. బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు జరిగింది. దీంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 4 చనిపోయినట్లుగా తెలుస్తోంది. మరికొంతమంది పరిస్థితి సీరియస్ గా ఉంది. మంటల్లో పలువురు కార్మికులు చిక్కుకున్నారు. వాళ్ళని కాపాడే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మరోవైపు మంటల్ని ఆర్పడానికి ఫైర్ సిబ్బంది అక్కడికి ఇమ్మీడియట్ గా చేరుకొని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. స్పాట్ లో 20 మంది కార్మికులు ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ ఘటనపై ఇప్పటికే హోంమంత్రి అనిత కూడా స్పందించారు. సహాయక చర్యల్ని వేగవంతం చేయాలని, బాధితులకి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. మరోవైపు స్థానికులు కూడా చురుగ్గా పాల్గొంటున్నందుకు అభినందించారు. స్థానికులు కూడా సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు హోంమంత్రి అనిత. రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. మరోవైపు పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటల్ని ఆర్పుతున్నారు. మరోవైపు గాయపడిన వాళ్ళని అంబులెన్స్ల్లో హాస్పిటల్ కి చేరుస్తున్నారు. హాస్పిటల్స్ కి చేరడానికి ఇప్పటికే అంబులెన్స్ కూడా అక్కడికి చేరుకున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. పొలాలు వెనక ఈ బాణాసంచా కేంద్రం మనకు కనిపిస్తోంది. అందులో బాణాసంచా తయారీ చేస్తున్నారు. మందుగుండు సామాగ్రి ఒక్కసారిగా పేలటంతో ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున పేలుడు, భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. మంటలు ఎగిసిపడ్డాయి. అందులో పనిచేస్తున్న కార్మికులు శరీర భాగాలు ఎగిరి పడినట్టుగా తెలుస్తోంది. కొంతమంది చాలా బర్నింగ్స్ తో, చాలా కాలిన గాయాలతో బయటపడ్డారు. మరికొంతమంది లోపలే ఉండిపోయారు. వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఆందోళనకరంగా ఉంది. స్థానికులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది ఈ పేలుడు శబ్దం రాగానే అటువైపుగా వెళ్లి అక్కడ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. గాయపడిన వాళ్ళని ఇమ్మీడియట్ గా అక్కడ నుంచి క్లాత్ల్లో మోస్తూ వాళ్ళని అంబులెన్స్ కి తీసుకువెళ్లి అంబులెన్స్ లో ప్రాథమిక చికిత్స అందింపజేసి అక్కడ నుంచి హాస్పిటల్ కి తరలిస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 4 చనిపోయినట్లుగా తెలుస్తోంది. కానీ అక్కడ సిచ్యువేషన్ పరిస్థితిని చూస్తున్నప్పుడు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు అధికారులు. లోపల ఉన్న వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అని, వాళ్ళ కండిషన్ ఏంటి అని ఆందోళనకరంగా కనిపిస్తోంది. మరికొంతమంది అక్కడున్న స్థానికంగా ఉన్న యువకులు, అక్కడ ఎగిరి పడిన వాళ్ళు లేదా బయటపడిన వాళ్ళని ఇమ్మీడియట్ గా అంబులెన్స్ దగ్గరికి తీసుకువెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. స్థానికులు కూడా చురుగ్గా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. మరోవైపు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వాళ్ళ పరిస్థితి సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళకి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో స్పాట్ లో 20 మంది కార్మికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. బ్లాస్ట్ సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఇమ్మీడియట్ గా అక్కడికి చేరుకొని మంటల్ని ఆర్పుతున్నారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో భారీ పేలుడు సంభవించింది. బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు జరగడంతో మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగ అలుముకున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. పంట పొలాల వెనక ఈ బాణాసంచా కేంద్రం, తయారీ కేంద్రం ఉంది. అందులోనే బాణాసంచాని తయారు చేస్తున్నారు. పెద్ద మొత్తంలో మందుగుండు సామాగ్రి, మందుగుండు ఆ పౌడర్ అవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అది పేలటంతోనే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. నార్మల్ గా అగ్ని ప్రమాదం జరిగితే గాయాలు వేరుగా ఉంటాయి. ఈ పేలుడు పదార్థాలు, మందుగుండు సామాగ్రికి సంబంధించిన ఇవి పేలినప్పుడు వాటి వల్ల గాయాలైతే బర్నింగ్ సెన్సేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది అని అధికారులు చెబుతున్న పరిస్థితి. 80% కాలిన గాయాలతో బయటపడిన వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అనేది స్థానికులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ గాయపడిన వాళ్ళని ఒక క్లాత్ లో అతన్ని తీసుకువెళ్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఆ 20 మంది కార్మికులు ఎవరు? వాళ్ళు స్థానికంగా ఉన్న వాళ్ళేనా, బయట నుంచి వచ్చిన వలస కార్మికులా, లేకపోతే వలస కూలీలా, అందులో మహిళలు ఎవరైనా ఉన్నారా? ఈ వివరాలన్నీ మనకి తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఇప్పటి వరకు 4 చనిపోయారంటున్నారు. కానీ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అర్థమవుతోంది. అధికారులు చెప్తున్నారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటికీ కూడా పొగలు పైకి వెలువడుతున్న దృశ్యాలే మీరు చూస్తున్నారు. మంటల్ని అదుపు చేయడానికి ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇమ్మీడియట్ గా అంబులెన్స్లు అక్కడికి చేరుకున్నాయి. అంబులెన్స్లో గాయపడిన బాధితులందరినీ కూడా తరలిస్తున్నారు ఒకవైపు. మరోవైపు లోపల ఉన్న వాళ్ళని బయటకు తీసుకురావడానికి రెస్క్యూ కొనసాగుతోంది. స్థానికులు, పోలీసులు వాళ్ళందరినీ కాపాడడానికి ప్రయత్నిస్తున్నారు. దట్టమైన పొగలలుముకున్నాయి. పచ్చని పొలాల వెనక ఉన్న బాణాసంచా కేంద్రంలో ఆ పేలుడు పదార్థాలు ఒక్కసారిగా బ్లాస్ట్ కావడంతో ఇంత పెద్ద ప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగినప్పుడు ఆ బాణాసంచా తయారీ కేంద్రంలో 20 మంది కార్మికులు ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే 4 మృతి చెందారు అంటున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు కొంతమంది ఇప్పటికే హాస్పిటల్ కి జాయిన్ చేసిన వాళ్ళ సిచ్యువేషన్, వాళ్ళ కండిషన్ సీరియస్ గా ఉందని అర్థమవుతోంది. తీవ్రమైన కాలిన గాయాలతో వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. వాళ్ళకి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. మరోవైపు హోంమంత్రి అనిత స్పందించారు ఈ ఘటనపై. ఇమ్మీడియట్ గా సహాయక చర్యల్లో పాల్గొనండి, రెస్క్యూ వేగవంతం చేయండి, బాధితులకి మెరుగైన వైద్యం అందించండి అని సూచించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలోని వేట్లపాలెంలో ఉన్న
బాణాసంచా తయారీ కేంద్రాన్ని మనం చూస్తున్నాము. అక్కడ నుంచి ఇంకా పెద్ద ఎత్తున పొగలు వస్తూనే ఉన్నాయి. మంటల ధాటికి పొగలు పెద్ద ఎత్తున వెలువడుతున్నాయి. పొలాల వెనక, పచ్చటి పొలాల వెనక, వరి చేనుల వెనక ఈ బాణాసంచా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున బాణాసంచా ఉంది అంట. అంతేకాదు మందుగుండు సామాగ్రి పెద్ద ఎత్తున ఉందని సమాచారం. అది ఒక్కసారిగా పేలటంతోనే ఈ ప్రమాదం సంభవించింది. భారీ శబ్దంతో ఒక పేలుడు సంభవించిందని స్థానికులు ఒకసారిగా భయపడ్డామని చెప్పారు. స్థానికులు ఇమ్మీడియట్ గా భారీ శబ్దం రావడంతోనే అక్కడికి వెళ్లారు. వెళ్లితే పరిస్థితి అర్థమైంది. చాలా మంది కార్మికులు బయటికి ఎగిరిపడ్డారు. ఆ పేలుడు ధాటికి వాళ్ళు కొంతమంది బయటికి ఎగిరిపడ్డారు. కొంతమంది శరీర భాగాలు కూడా ఎగిరిపడ్డాయని ఆ ప్రతినిధి సమాచారం అందించారు. అక్కడ స్పాట్ లో సిచ్యువేషన్ చూస్తే చాలా భీతవాహకంగా కనిపిస్తోంది, భయానకంగా కనిపిస్తోంది. మనకు కూడా విజువల్స్ చూస్తే అర్థమవుతోంది. అక్కడ ఉన్న స్థానికులంతా కూడా అక్కడ రెస్క్యూ చేయడానికి రెస్క్యూ టీమ్ తో పాటు వాళ్ళు కూడా పనిచేస్తూ ఉన్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. మరోవైపు ఫైర్ సిబ్బంది ఇమ్మీడియట్ గా సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకొని మంటల్ని అదుపు చేస్తున్నారు. అంబులెన్స్ల్లో ఆ బాధితుల్ని, గాయపడిన వారిని ఇమ్మీడియట్ గా తరలిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. కొంతమందిని హాస్పిటల్స్ కి ఇప్పటికే జాయిన్ చేయించారు. చాలా తీవ్రమైన కాలిన గాయాలతో వాళ్ళు అడ్మిట్ అయ్యారు. వాళ్ళ కండిషన్ సీరియస్ గా ఉందని డాక్టర్స్ చెప్తున్నారు. ఇప్పటి వరకు 4 చనిపోయారు. ఇన్సిడెంట్ జరగగానే పేలుడు ధాటికి ఒక్కసారిగా 4 చనిపోయారు. పొలాల్లో ఎలాంటి అనుమతి లేకుండా ఒక చిన్న కుటీర పరిశ్రమ లాగా బాణాసంచా తయారు చేస్తున్న కేంద్రం అది. ఎలాంటి పర్మిషన్స్ లేవు, అనుమతులు లేవని పోలీసులు చెప్తున్నారు. మనకి చూస్తే కూడా ఆ దృశ్యం మనకు అర్థమవుతోంది. చుట్టూ అంతా కూడా పొలాలే కనిపిస్తున్నాయి. ఆ పొలాల వెనక ఒక చిన్న ప్లేస్లో వాళ్ళు బాణాసంచా తయారు చేస్తున్నారు. ఒక కుటీర పరిశ్రమ లాగా. ఎలాంటి అనుమతులు, పర్మిషన్స్ లేవు. మందుగుండు సామాగ్రి అలా తయారు చేయడం నిషిద్ధం, తయారు చేయకూడదు. కానీ వాళ్ళు అనుమతులు లేకుండానే తయారు చేస్తున్నారు. కానీ దీనికి ఇప్పుడు కార్మికులు బలైపోయారు. 4 కార్మికులు బలైపోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు. పూర్తిగా అదంతా కూడా కాలిపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ నామరూపాలు మనకు కనిపించడం లేదు. ఇది నిజంగా ఒక ఫ్యాక్టరీనా అన్నట్టుగా కూడా మనకేం కనిపిస్తలేదు. ఒక షెడ్ కూడా ఏం లేదు. మొత్తం పూర్తిగా కాలిపోయింది. మంటల దాటికి దట్టమైన నల్లటి పొగ ఎగిసిపడుతోంది. పచ్చని పంట పొలాల మధ్యలో ఈ బాణాసంచా తయారీ కేంద్రాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నట్లుగా మనకి కనిపిస్తోంది.